సాంప్రదాయని సుప్పిని మోసపోతుంది చెయ్యాలి కానీ ఇంత ఘోరమా? లిటరల్లీ చచ్చిపోతామేమో బయటకు వచ్చేలోపు అనుకున్నా. అసలు ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన మూవీని థియేటర్ రిలీజ్ చేయమని ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరు? సరే వాళ్ళేదో చెప్తే బ్లైండ్ గా చేసేయడమేనా? చూసుకోవద్దా? కనీసం ఓటీటీ అయినా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టే ఆప్షన్ ఉంటుంది. థియేటర్లో అది కూడా ఉండదు కదా. పోనీ అలా చూసినా బోర్ కొట్టే సినిమా ఇది. సరే ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని నా ఒపీనియన్ ని షేర్ చేసుకుంటా. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీరామ్ పంచాయతీ సెక్రటరీ, వెరీ సిన్సియర్ ఆఫీసర్. అతని వైఫ్ ఉత్తర, వీళ్ళకి మిట్టు అనే కొడుకుంటాడు. అయితే ఒక రోజు శ్రీరామ్ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అప్పటి వరకు ఒకలా ఉన్న శ్రీరామ్ లైఫ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అప్ సైడ్ డౌన్ అవుతుంది. మరి శ్రీరామ్ లైఫ్ ని ఇంతలా మార్చేసిన ఇన్సిడెంట్ ఏంటి? దీని నుంచి శ్రీరామ్ ఎలా బయటపడ్డాడు? ఇది బేసిక్ ప్లాట్. ఇదేం చాలా కొత్త ప్లాట్ ఏం కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. దాన్ని లీడ్ యాక్టర్స్ కానీ, సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ, కమెడియన్స్ వీళ్ళందరూ కలిసి ఎలా డీల్ చేస్తారు, ఈ ప్రాసెస్ లో ఎంత ఫన్ క్రియేట్ అయింది, సేమ్ టైమ్ లో ఎంత ఎంగేజ్ చేస్తుంది అనేది పాయింట్. కానీ ఈ మూవీ అయితే ఏడిపిస్తుంది, ఇరిటేట్ చేస్తుంది. ముందు చెప్పిన వాటిలో లాగా క్రియేట్ అవ్వాల్సిన ఒక్క పాయింట్ కూడా క్రియేట్ అవ్వదు. మన మెంటల్ స్టేటస్ తో ఆడుకుంటది. ఎంత క్రింజ్ అంటే అబ్బో మాటల్లో చెప్పలేం. ఒకరికి మించి ఒకరున్నారు. అసలు కామెడీ అనేది లేనప్పుడు ఇంతమంది ఎందుకు? జస్ట్ కమెడియన్స్ ఉంటే సినిమాలు నడుస్తాయి అనే కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా? లేక పంచ్ లాంటిది వేసాం అనుకొని దానికి కామెడీ సౌండ్స్ యాడ్ చేస్తే కామెడీ అయిపోద్దా? ఏంటిది అసలు? మూవీ స్టార్ట్ అయిన 10 minutes కే మనకి ప్లాట్ అర్థమైపోద్ది. ఓకే, ప్లాట్ క్లియర్ గా ఉంది అనుకుంటే దాన్నే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లాగారు. ఇనీషియల్ గా స్టార్ట్ అయిన పాయింట్ ని లాగి ఇంటర్వెల్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ అయితే రక్త కన్నీరే. బేసిక్ గా February 12th ఓటీటీ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది. మరి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? థియేటర్ రిలీజ్ అనే ఐడియా ఎందుకు వచ్చింది? మీరు ముందు మూవీ చూసుకోలేదా? స్టాండర్డ్స్ కూడా ఓటీటీ లెవెల్లోనే ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్? ఆఫ్టర్ కమ్బ్యాక్ శివాజీ గారికి గట్టి దెబ్బ ఈ మూవీ. మంచి ఫ్లోలో ఉన్నారు, బట్ 1-2 వర్క్ అయ్యాయని అన్ని అవుతాయి అనుకోవడం తప్పు. చాలా ఆర్టిఫిషియల్ సెటప్ ఉంది మూవీలో. ఇంత దారుణంలో శ్రీరామ్ కొడుకు మిట్టు క్యారెక్టర్ అయితే అమ్మో ఎంత ఇరిటేట్ చేస్తుందంటే, రైటర్ ఎలా అనుకొని క్రియేట్ చేశాడో తెలియదు కానీ క్రింజ్ మాత్రం వచ్చింది. చాలా మంది ఉంటారు అసలు ఆలీ గారి పోర్షన్ దేనికి? ఉత్తినే ల్యాక్ కోసం తప్ప. అన్నెసెసరీ కదా. లైమ్ లైట్ లో లేని ప్రతి కమెడియన్ ని వాడేశారు. ధనరాజ్ క్యారెక్టర్ ని అలా ఎందుకు ఫ్లిప్ చేశారు? మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ టూ మచ్ నాన్ సెన్స్ పెరిగిపోయింది. పేషెన్స్ కి కూడా ఒక లిమిట్ ఉంటది, దాన్ని బ్రేక్ చేసే రేంజ్ లో ఉంది సినిమా. శివాజీ అండ్ లయ గారి కెమిస్ట్రీ ఒక్కటే బెటర్ గా ఉంది, మిగతా అంతా అస్సం. పర్ఫార్మెన్సెస్ వైస్ ఎవరికీ స్కోప్ లేదు. క్యారెక్టర్ రైటింగ్ బాగాలేకుండా వాళ్ళు మాత్రం ఏం పర్ఫార్మ్ చేస్తారు? టెక్నికల్ గా ఇది థియేటర్ స్టఫ్ అయితే కాదు, నాకైతే అలానే అనిపించింది. రైటింగ్ వాజ్ వెరీ వీక్, డైరెక్షన్ కూడా పాయింట్లెస్ గా అనిపించింది. మొత్తానికి మూవీ ఎలా ఉందంటే అస్సలే నచ్చలేదు నాకు. చాలా అంటే చాలా ఫోర్స్డ్ గా ఉంది, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా నేను. సో ఇది ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.